లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ యాక్చువల్‌గా ఈ రంకు భాగవతం గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. వదిలేద్దాం అనుకున్నాం. కాకపోతే రంకు భాగవతం కాస్త ఇప్పుడు క్రిమినల్ కేసులయిపోయాయి. డ్రగ్స్ కేసులని, లేకపోతే ఇంకా అమ్మాయిల్ని సప్లై చేసే కేసులని, ఇంకా రకరకాల మలుపులు తిరుగుతుంది. అండ్ చాలా మంది బాధితులు కూడా బయటికొస్తున్నారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ అలాగే సామాజికవేత్త డాక్టర్ బాలాగారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బాలాగారు నమస్తే అండి. నమస్తే. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ గురించి మొన్నటిదాకా ఒక రంకు భాగవతం బయటకొచ్చింది. మనకు అనవసరం ఆమె వాళ్ళు ఎవరితో తిరిగినా ఎవరితో ఎలా ఉన్నా మనకు అనవసరం. ఇప్పుడు తెర మీదకి వచ్చిన కొత్త ఇష్యూ ఏంటంటే ప్రీతి అండ్ ఉదయ్ అనే కొత్త క్యారెక్టర్లు వచ్చాయి. ప్రీతి ఏమంటుందంటే బలవంతంగా నాకు డ్రగ్స్ ఇచ్చింది, నాకు అలవాటు చేసింది. ఆల్రెడీ డ్రగ్స్ కేసులో లావణ్య బయటికి అంటే జైలుకి వెళ్ళి రావడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఇష్యూ. అండ్ అలాగే దీంతో పాటు ఇంకోటి ఏం చేయాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసింది. అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి, రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి. అలాగే హరియానా అనే ఒక అమ్మాయి ఇక్కడ లేదు, ఆమె ఎక్కడో యుఎస్ లో ఉంది. రాజ్ తరుణ్ హరియానాకి కడుపు చేశాడని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. అలాగే మాల్వి మల్హోత్రాతో కూడా పడుకున్నాడు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. వేరే వేరే అమ్మాయిని ఇందులోకి లాగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఈవిడకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అండ్ అలాగే ఈవిడ పెట్టిన కేసుల్లో రాజ్ తరుణ్ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అఫెన్సెస్ ఏమున్నాయి? ఇప్పుడు అమ్మాయి అలర్ట్ చేస్తుందని అంటున్నారు మీడియాలోనే. మీ మీడియా వాళ్ళు అందరు చెప్తున్నారు గుంటూరులో కేసు పెట్టారు, హైదరాబాద్ లో కేసు పెట్టారు, ఇంకా కొంతమంది కూడా ఇలాంటి కేసులు పెట్టున్నారు అని చెప్పేసి. అవునా? ఎన్ని కేసులు పెడతారు? ఎన్ని కేసులు? ఎంతమంది మోసం చేస్తారు, ఎంతమంది మోసం చేశారని చెప్పేసి కేసులు పెట్టుకుంటుంటాడు. ప్రైవేట్ ఇష్యూస్ ఇదంతా. అదే అంటారు ఇందులో కేసుల్లో ఏదో శిక్షలు పడతాయి, ఇంకోటి అని. ఇక్కడ అఫెన్స్ ఏముంది? అఫెన్స్ ఏముంది అంటే లావణ్య అనే అమ్మాయి నాకు డ్రగ్స్ ఇచ్చింది అని ఒక అమ్మాయి చెప్పింది. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి డ్రగ్స్ ఇచ్చిందని అమ్మాయి. లావణ్య నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ మీకు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు బార్ షాప్ కి వెళ్తున్నారు, రోజు మందు కొడతారు, బాగుంటది, ఎవ్రీథింగ్ ఫైన్. ఇద్దరు అప్పులు చేస్తారు, రోజు బార్ షాప్ కి వెళ్తారు, మందు కొడతారు, వెళ్తుంటారు. వీళ్ళిద్దరు మధ్యలో చెడింది అనుకోండి, సపోజ్. చెడిన తర్వాత ఒకడు ఏమవుతాడంటే అని కామన్ గా అంటుంటారు. అవునా? ఇప్పుడు దాంట్లో మందు కొట్టడం అఫెన్స్ అని అనుకుందాం మనం. డ్రగ్ అనేది పక్కన పెట్టేద్దాం. మందు కొట్టడం అఫెన్స్ అనుకోండి. ఇద్దరు చేసింది ఏంటి? ఇద్దరు చేసింది నేరమే. ఇప్పుడు ఆమె నాకు బలవంతంగా చేయడం. నువ్వు ఈ రోజు కేసు పెట్టడానికి వచ్చిందని నీకు ఈ స్పృహ అప్పుడు ఉండదా? ఎవరికైనా నేను చెప్తున్నా, దిస్ ఈజ్ ఆల్ సైకలాజికల్ డ్రామా అంతే. మీరు బెనిఫిట్ ఉంది అంటే, ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారని అంటున్నారో ఆమెకు బెనిఫిట్ ఉంది అనుకోండి, ఈ రోజు కూడా కేసు పెట్టరు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పొరపాటున లావణ్య ఒప్పుకుంది దీన్ని. ఏమనంటే నేను ఆమెకి తినిపించక ముందు నుంచే ఆమెకు డ్రగ్ అలవాటు ఉంది అనింది. అంటే ఆల్రెడీ లావణ్య ఒప్పేసుకుంది ఇక్కడ, నేను ఇచ్చాను డ్రగ్ అని చెప్పేసి. విజ్ఞాన్ గారు, ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే డ్రగ్ పెడలర్స్ కే శిక్షలు ఉంటాయి. డ్రగ్ తీసుకుని కన్సూమ్ చేసే వాళ్ళు విక్టిమ్స్ అవుతారు. అవును, వాళ్ళు విక్టిమ్స్ ని ఏం చేయాలి? రిహాబిలేషన్ సెంటర్ కి పంపించాలి. రిహాబిలేషన్ సెంటర్ కి పంపించి వాళ్ళని రిహాబిలేట్ చేసి మళ్ళీ వాళ్ళని సొసైటీలో వదలాలి. డ్రగ్ పెడలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే సోర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మీకు బేసిక్ అది లావణ్య అడిగితే తెలుస్తుంది. అరే దానికి లావణ్య అడగడం ఏందండి? నాకు అర్థం కాదు. మీరు మంచి ఎడ్యుకేటెడ్, మీరు కూడా ఎంబీఏ చేస్తున్నారు. ఇట్స్ వెరీ సింపుల్ అండి. డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది? డ్రగ్ ఏంటి? సప్లై చేస్తేనే. డ్రగ్ ఏంటి? కెమికల్. అవును, కెమికల్ ఎక్కడి నుంచి? బల్క్ డ్రగ్ నుంచి వస్తుంది. ఎవరికి వెళ్తుంది? బేసిక్ గా ఫార్మాసిటికల్ కంపెనీస్ కి వెళ్ళిద్ది. ఫార్మాసిటికల్ కంపెనీస్ కి ఎవ్రీ మంత్, క్వార్టర్, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కి, సారీ డ్రగ్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు రిపోర్ట్స్ చేయాలి. ఈ సో కాల్డ్ ఆఫీసర్లు ఏం పడుకొని నిద్రపోతున్నారా జీతాలు తీసుకొని? అయ్యో, అక్కడికి వెళ్ళేది అథెంటిక్ గా. ఫస్ట్ పనిష్ చేయాల్సింది వీళ్ళని, పెడలర్స్ ని కాదు. ఫస్ట్ పనిష్ చేయాల్సింది ఫార్మాసిటికల్ కంపెనీస్. అవును, మరి గవర్నమెంట్ కంపెనీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మీరు పనిష్ చేయాలి. వాళ్ళకి డ్యూటీ అది. అక్కడికి వచ్చే డ్రగ్స్ మందులు తయారు చేయడానికి. అవునండి, మందులు తయారు చేసే డ్రగ్ బయటికి ఎలా వచ్చేస్తుంది? బయటికి ఎలా వస్తుంది? మీకు సపోజ్ ఇప్పుడు మీకు బియ్యం ఇచ్చారండి. బియ్యం దేనికి ఇచ్చారు? వంట వండుకోమని ఇచ్చారు. అంతేగాని బియ్యాన్ని తీసుకెళ్లేసి మీరు దాంట్లోంచి ఎడుపుల ఆయిల్ తీమని కాదు కదా ఇచ్చింది. చేస్తే వాళ్ళు కొన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి దానికి కూడా కదా. మీరు అది కదా చెయ్యాలి. అది చేయకుండా మీరు ఇది చేస్తే అప్పుడు ఏమవుతుంది? సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ అని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి ఎయిర్పోర్ట్ నుంచైనా వస్తాయి, రెండు సీ పోర్ట్ నుంచైనా వస్తాయి. రైట్? ఇంట్లోకి రావాలన్నప్పుడు అంటే కంట్రీలోకి మనం సో కాల్డ్ అని చెప్పుకుంటే గవర్నమెంట్ లో బార్డర్ లో ఏం చేస్తున్నారు? పడుకొని నిద్రపోతున్నారా? చమ్మ చక్క ఆడుకుంటున్నారా? గోళీగులు ఆడుకుంటున్నారా? ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? అంటే సో ఇక్కడ చెప్పదలుచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఇట్లాంటి మస్తులు వచ్చాయి కేసులు.
నేను ప్రాక్టికాలిటీకి చెప్తున్నా. ఏమైంది, వీళ్ళు కంప్లైంట్ పెడతారు, వాళ్ళు మహా తీసుకుంటారు, కొద్ది రోజులు నడుస్తుంది, తర్వాత కాలగమనం అయిపోయింది, రైట్? అంతకు మించి ఆ అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి ఈ అమ్మాయి ఏదో అయిపోతుంది. ఎంతమందికి అయింది చెప్పండి ఇప్పటిదాకా? ఎవరికి అవ్వలేదు. ఇంకో విషయం తెలుసా మీకు, రేప్ జరిగిపోయిందన్న తర్వాత జనాలు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళని ఉరి తీయమంటారు. ఓకే, ఉరి తీశారు, బాగుంది. ఎందుకు తగ్గట్లేదు? రీజన్ తెలుసా? అసలు సెక్సువల్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉందా? జెండర్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? అంటే ఆ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ పెడదవ పడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు సరిగ్గా పెడదవ పడుతున్నారు అని, అంటే దాన్ని డెమాన్స్ట్రేట్ చేయాలనుకుంటున్నారు. సైంటిఫిక్ ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే, మరి ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళందరికీ సెక్స్ గురించి గానీ వాళ్ళకి అప్పటికి కొంచెం మైండ్ బాగా మెచ్యూర్ అవుతుంది. వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ కదండి వెళ్ళేది అక్కడ ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాయడానికి. అంటే దే ఆర్ జస్ట్ టీనేజర్స్. ఇక్కడ కూడా అంతే కదా, వాళ్ళు టెంప్ట్ అవుతున్నారు దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి. చదివే వాళ్ళైతే ఒకలాగా, బీకామ్ చదివే వాడైతే ఇంకోలాగా. అంటే వాడికి దాని వల్ల నష్టాలు కష్టాలు అని తెలుస్తాయి, వీడికి అవి తెలియదు, కోరికలు మాత్రమే. నేను అదే అంటున్నాను, అబ్సల్యూట్లీ. మీరు జెండర్ ఎడ్యుకేషన్, సెక్సువల్ ఎడ్యుకేషన్ పిల్లలకి నేర్పించాల అవసరమే. వాళ్ళ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అవి. ఇట్స్ నాట్ అన్ అఫెన్స్. ఎవరు చెప్పాడు అఫెన్స్ అనేసి? మనం సొసైటీ క్రియేట్ చేసుకునింది. ఇది పెద్ద బూతు, ఇది పెద్ద అఫెన్స్, ఇది పెద్ద. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఓపెన్ గా చెప్తాను, అఫెన్స్ కదా. అంటే ఒకరితో కాపురాలు చేసి, అవును, ఒకరితో కాపురాలు చేసుకుని పిల్లలు అంటే అఫెన్స్ అన్నారు కదా. మరి హాస్పిటల్లోకి వెళ్ళి ఎవరితో డోనర్ తీసుకునేసి, ఎవరో ఎగ్ తీసుకుని, ఎవరో స్పామ్ చేసుకుని ఎందుకు పిల్లలు పుట్టించుకుంటున్నారు? అది అఫెన్స్ కదా మరి. అంటే డైరెక్ట్లీ ఇంటర్ కోర్స్ చేస్తే మాత్రం తప్పు, హాస్పిటల్ నుంచి ఏదో పైప్ నుంచి వెళ్తే చేస్తే ఒప్ప. సి ఇట్ ఈస్ ఆల్ అ సైకలాజికల్ ఇంటర్ప్రిటేషన్ అంతే. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఒకవేళ మాల్వి మల్హోత్రా కావచ్చు, లేకపోతే ఇంకొక అమ్మాయి కావచ్చు, లేకపోతే లావణ్య కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ ప్రైవేట్ ఇష్యూని తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టారు. అవును, పబ్లిక్ ఎంజాయ్ చేస్తారు అంతవరకే. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఒక నిమిషం, లలిత కుమార్ అని జడ్జ్మెంట్ ఉంది. ఎవరైనా కంప్లైంట్ తీసుకొచ్చి, ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ చట్టం ప్రకారం కూడా అమ్మాయి వస్తే మాత్రం కంప్లైంట్ ఫస్ట్ తీసుకోవాలి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంట్లో ఏం లేదనుకోండి తూచంటారు, వీళ్ళు రిపోర్ట్ ఫైల్ చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు రాస్తారు ఉన్నాడు, వాళ్ళిద్దరు ఇష్యూ ఏంటి? నా మొగుడు నా పిల్లం కాదు, నా పిల్లము నా మొగుడు కాదు, ఇదే కదా గొడవ. పోయి సివిల్ కోర్టు తెలుసుకోవాలి, బయటకి ఏం అవసరం. ఇంకా కొంతమంది మహా మేధావులు కూర్చొనేసి నా క్లయింట్ కి ఏదో అయిపోయింది, నా క్లయింట్ కి అదే అయిపోయింది అని పట్టుకుని ఇది చేస్తాను. ఏం చేస్తావు? నాకు అర్థం కాదు. ఏదో చేయాలి. ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వే ఒక సెలబ్రిటీకి విడాకులు ఇప్పించావు, ఏ వాళ్ళకి కలపలేదే? ఎందుకు కలపలేకపోయావు? వాళ్ళు విడాకులు తీసుకుంటేనే కదా. సోకాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నాడో, బూతులు మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి, నేను ఎందుకు ఉచ్చరించట్లేదంటే పేరు వేస్ట్, అవసరం కూడా లేదు. నువ్వే కదా ఒక సోకాల్డ్ సినిమా సెలబ్రిటీ కూతురికి విడాకులు ఇప్పించావు. అది ఆ పిటిషన్ కూడా మొత్తం వాట్సాప్ ఫేస్బుక్ సర్క్యులేట్ చేసావుగా. నేను ఈ బుద్ధి ఎక్కడమైంది అక్కడ? కూర్చోబెట్టి, అయ్యా లేదంటే అయ్యా మీరు కలవండి, మీరు కాపురం చేయాలి. దెన్ అక్కడ ఒక న్యాయం, ఇక్కడ కూడా కదా అంతే కదా. నాకు వర్కౌట్ అవ్వాలిగా. మీరు ఎంత కొట్లాడితే నాకు అంత బేస్. తెలియని ట్విస్ట్ ఒకటి చెప్తాను చూడండి. అందరూ పాపము ఆ లావణ్య మీదే ఒకవైపు పడిపోయి, కొంతమంది చాలా మంది రాజ్ సపోర్ట్ చేస్తారు. ఇక్కడ అందరికి తెలియని విషయం ఒకటి ఏంటంటే, లావణ్య రాజ్ తరుణ్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు చేయాల్సినవేవో బీభత్సంగా చేశారు, రైట్? రాజ్ తరుణ్ దగ్గర నుంచి రావాల్సిన బెనిఫిట్ ఏదో లావణ్యకి రాలే. అవును, రాజ్ తరుణ్ ఏదో ఇవ్వాలనేది ఇవ్వకుండా అతను ఎస్కేప్ అయిపోతున్నాడు. కానీ రాజ్ తరుణ్ చేసిన 12 సినిమాలు లేదా 15 సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ సినిమాలకు అతనికి వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం క్యాలిక్యులేట్ చేసిన, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మొత్తం తీసి ముందర పెట్టిన, అతనికి ఉండే ప్రజెంట్ చెప్పుకునే దాని ప్రకారం చూసుకుంటే కూడా అది ఏది సూట్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు. కాబట్టి వీళ్ళు ఏదో సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే చేసి డబ్బులు అయితే సంపాదించడం అయితే జరిగింది, అందులో నో డౌట్. ఇప్పుడు దాంట్లో షేర్ గురించి గోల్ అంతా ఇది, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. నాకు ఇవ్వకపోతే నీ గుట్టు బయట పెడతా, నా గుట్టు బయట పెడతా. ఇప్పుడు నన్ను అడిగితే, ఇప్పుడు లావణ్య ఒకటే డ్రగ్స్ కి ఇన్వాల్వ్ అయింది అని ఏదైతే అంటున్నారో, డ్రగ్స్ కి ఇన్వాల్వ్ అయిందని లావణ్య ఇన్ని రోజుల నుంచి ఉన్న రాజ్ తరుణ్ తెలీదా? అంటే తెలుసు, చెప్పాడు. మరి తెలుసు అన్నప్పుడు రాజ్ తరుణ్ కూడా ఏదో సంథింగ్ ఉన్నట్టే కదా అక్కడ. అంటే ఒకప్పుడు నాకు నీడనిచ్చింది, హెల్ప్ చేసింది, ఆ కృతజ్ఞత భావంతో బయటికి పంపకుండా ఇంట్లోనే ఉంచాను. కానీ ఆమెతో కలిసి ఉండట్లా, ఆమె కింద ఉంటుంది, నేను పైన ఉంటా. కమాన్, ఏం కామెడీ చెప్తున్నారు అసలు, నాకు అర్థం కాలేదు. సరే, మీరు సపరేట్ ఏ రూమ్ లో ఉన్నారనేది ఎవరు అడగలేదు. ఇక్కడ కింద ఉంటారా పైన ఉంటారా అనేది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. థింగ్స్ ఏమేమి జరుగుతున్నాయి ఇండస్ట్రీలో ఎవరికి తెలియదా ఏంటి? ఇండస్ట్రీలో ఏమైనా అందరూ ఓ పెద్ద శుద్ధపూసలా ఏంటి? కాదు కదా. ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకు ఉన్నాయి, నో డౌట్. అందులో హ్యాబిట్స్ లేవని ఎవరు చెప్పట్లేదు. మీరు డేర్ గా తీసుకుంటే వాళ్ళు కదా, డేర్ గా చేసి మేము తీసుకుంటున్నాం అని చెప్పండి, అయిపోయింది. ఎందుకు కావాలి అక్కడ? వాట్ నాన్ సెన్స్. మీరు ఒప్పుకుంటే ఒక రోజు ఇష్యూ, ఒప్పుకోకపోతే
లాగి పీకి పెరికి అంత జరగడం తప్ప అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, నువ్వు డ్రగ్స్ తీసుకున్నా అయితే తీసుకుంటున్నాను విక్టిమ్ అయితే ఎవడు అమ్ముతాడో వాడిని పోయి పట్టుకోవాలి. పోలీసు వాళ్ళు డ్యూటీ అది. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉండేది ఇప్పుడు బీట్ కి వెళ్తారు. పోలీసు వాళ్ళు రోజు కూర్చొని సీఎం, హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ మేమంతా డ్రగ్ ని నిర్మూలిస్తాము అది చేస్తాం. అయ్యా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎంలు, హోమ్ మినిస్టర్లు, పోలీసు వాళ్ళు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ని పట్టుకొని ఈ డ్రగ్ తయారైంది ఎక్కడి నుంచి బల్క్ డ్రగ్ వస్తుందో అది పట్టుకొని అయిపోయింది అక్కడ. ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. బల్క్ డ్రగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ డ్రగ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది దాన్ని పట్టుకుంటే అయిపోయింది. అమెరికా నుంచి వస్తుంది, ఆఫ్రికా నుంచి వస్తుంది, అండమాన్ నికోబార్ నుంచి వస్తుంది. ఊరిని ఇండియాలోకి వచ్చేది ఏదో సీ పోర్ట్ నుంచో ఎయిర్పోర్ట్ నుంచో కదా. మరి అక్కడ మీరు ఏం చేస్తున్నారు? లేదు ఇక్కడ తయారయ్యే డ్రగ్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా డ్రగ్ అప్పుడు వచ్చిన తర్వాత ఆ డ్రగ్ ని మిక్సేషన్స్ చేస్తారు, ఫార్ములేషన్ చేస్తారు. ఆ ఫార్ములేషన్ చేసే కెమిస్ట్ ఎవరు? ఫార్మసిస్టులు ఎవరు? ఆ పని చేసే వాళ్ళు ఎవరున్నారు? ఏ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి వస్తుంది అది పట్టుకోండి, అయిపోయింది. వేస్టేజ్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ కి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి కదా. నాకు ఒక డౌట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి అంటే అదే పట్టుకుంటాం కరెక్టే, సీపోర్ట్ నుంచి పట్టుకుంటాం కరెక్టే. ఎయిర్ కంటే ఇంకో దగ్గర ఆగే ఫెసిలిటీ లేదు, కానీ సీ నుంచి వచ్చేది ఇంకో దగ్గర దారిలో వయ్యా ఆగే కెపాసిటీ ఉంది కదా. ఒకటండి మీరు, నేనేమంటున్నానంటే మాట్లాడేటప్పుడు శుద్ధపూసలా మాట్లాడాలి, లేకపోతే మాట్లాడదు. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఏమంటాయి, మేము పకడ్బందీగా ఉన్నామని అంటారు. మరి ఎట్లా వస్తున్నాయి నాకు అర్థం కాదు. పకడ్బందీగా ఉంటాయి. పెద్ద షిప్ వస్తుంది, దాని దగ్గర చిన్న బోట్ రావచ్చు, అది ఎటో నేనేమంటున్నా అది పోర్టుకే రావాలని ఏముంది. మరి పోర్టుకు రాకపోతే ఇండియాలోకి ఎలా వస్తున్నాయి? అదే అంటున్నా, ల్యాండ్ మీదకి ఎలా వస్తున్నాయి? దారిలో ఇంకో బోట్ లో తరలి అక్కడ నుంచి విసురుతున్నారా? ఆ బోట్ ఏ చీరలో బాపట్లో ఏ మూలలో లోపలికి వెళ్ళిపోవచ్చు. మరి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న బార్డర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఏదో ఊర్లోకి వెళ్ళిపోతాయి అవి. ఏ ఊర్లకి? ఏదో సంథింగ్ పిచ్చి పిచ్చి పల్లెటూరు, పిచ్చి పిచ్చి పల్లెటూరు. అక్కడ ఉన్న మరి కాప్ ఏం చేస్తున్నారు? అక్కడ ఎందుకు ఉంటారండి కాపులు? జాలర్లో గిల్లర్లో ఎవరో ఉంటారు. అంటే అక్కడ పోలీసు వాళ్ళే లేరా? అంటే ఏదో ఉంటారు టౌన్ లో. బట్ టౌన్ ఎట్లయితుంది? నేను ట్యాక్స్ కట్టేది, నేను ట్యాక్స్ కట్టేది, మన కెమెరామెన్ ట్యాక్స్ కట్టేది, దీనికోసము సెక్యూరిటీ ఉండమనే కదా. సీ నుంచి అంటే వచ్చే అవకాశం ఉంది. మరి మీరే అంటున్నారు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి గవర్నమెంట్ ఏమో మొత్తుకుంటుంది మేము చాలా సేఫ్ గా ఉన్నాము, చాలా సెక్యూరిటీ పెంచేసాము, మన భారతదేశ ప్రభుత్వం మొత్తం చాలా సెక్యూర్ గా ఉంది, ఎక్కడ ఏ బార్డర్లు ఎవరు దూరడానికి లేదు, ఈగ కూడా దూరదు అంటున్నారు కదా. మరి ఎట్లా వస్తాయండి? ఓకే సరే, అంటే ఏదో రకంగా వచ్చిందే అనుకుందాం, లావణ్య తీసుకుంది కరెక్టే. ఇంకొక అమ్మాయికి ఈమె పెడ్లర్ గా ఉంటూ సప్లై చేయడం తప్పే కదా. ఇప్పుడు నేను అదే అంటున్నానండి, పెడలర్ గా అమ్మాయి చేసింది అని చెప్పేసి అని ఈ అమ్మాయి చెప్తే సరిపోదు కదా. అక్కడ ప్రూఫ్లు ఉండాలి, ట్రయల్ నడవాలి. ఆమె చెప్పింది నేను ఇచ్చే కంటే ముందు నుంచి. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఆమె చెప్పింది కాబట్టి ఇప్పుడు 10 మంది వచ్చి చెప్పేస్తారండి మీకు నచ్చలేదు విజ్ఞాన్ అంటే నచ్చలేదు, 10 మంది వచ్చి 10 రకాలు చెప్పేస్తారు, అయిపోద్దా? కాదు కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు నచ్చదని 10 మంది వచ్చి చెప్పేస్తారు, అయిపోద్దా? కాదు కదా. వాళ్ళు చెప్పుకున్నారు, కేసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కేసు తీసుకుంటారు, ఉందా లేదా అని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, చార్జ్ షీట్ వేసాక, ఫైనల్ రిపోర్ట్ వేసిన తర్వాత అది ట్రయల్ నడవాలి, ఎవిడెన్స్ లీడ్ అవ్వాలి, విట్నెస్లు చెప్పాలి, అప్పుడు అది ప్రూవ్ అవ్వాలి. చాలా తతంగాలు ఉన్నాయి కదా. అప్పుడు కదా తెలుస్తుంది అవునా కాదా అని చెప్పేసి అని. ఇప్పుడు డిసైడ్ చేసేస్తే ఏమైతుంది అంతెందుకు. ఇప్పుడు మీకు ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి అనేసి కమిటీ చేసినప్పుడు సజ్జనార్ గారిది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి అని కమిటీ రిపోర్ట్ చెప్పింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ దాన్ని రికమెండ్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ హైకోర్టుకి డెసిషన్ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు దాకా తీసుకోలేదు, అది ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా కమిటీలో. మరి ఏం చేస్తున్నారు? ఆయన ఆర్టీసీకి ఏదో చేశారు. నేను అదే అంటున్నానండి, లైసెన్స్డ్ మర్డర్ చేసేసారు, బాగుంది. ఇదే కామన్ మ్యాన్ చేస్తే ఊరుకుంటారా? దెన్